బీరకాయ కర్రీ ఎప్పుడు ఒకేలాగా వండుకొని తిని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఒక బౌల్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా నూనె వేసుకొని ఆ నూనె మసాలా మొత్తం పీసెస్కు పట్టేలాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో సరిపడా నూనె వేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బీరకాయ ముక్కలు మెత్తబడి నూనె పైకి తేలిందంటే బీరకాయ కర్రీ రెడీ అయినట్టే. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ కర్రీ. ఓకే అండి, బాయ్.